ప్రభుకి ఎలాగ మనం చేయగలము? అయినను యెహోవా నా దేవా, నీ దాసుడనైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడనైన నేను చేయి ప్రార్థన పెట్టు మొరను ఆలకించుము. మన ప్రార్థన, మన మొర ఆయన ఏమంటున్నాడు? ఆలకిస్తానన్నాడు ఆయన. ఇంకేమన్నా చూడండి, నీ దాసుడైన నేను చేయి ప్రార్థన దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గుచ్చి నీవు సెలవిచ్చుతావో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగులు తెరవబడి ఉండును గాక. హల్లెలూయా. మందిరంలోకి వచ్చి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ సమయమైనా సరే రేయింపగులు అని రాయబడి ఉంది. ఏ సమయం అని కూడా లేదు, రేయింపగలు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడి కనుదృష్టి, ఆయన నేత్రములు రేయింపగలు ఆయన మందిరం మీద చూస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనకు ఒక అడ్రస్ మనం పెట్టుకున్నాం. ప్రభా ఇదిగో నేను కలుసుకునే ఒక అడ్రస్గా, ఒక 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 మీటింగ్ ప్లేస్, దేవుడికి మనకు ఒక మీటింగ్ ప్లేస్, ప్రభువుని కలుసుకునే స్థలము. కాబట్టి ప్రభు ఏం చేస్తున్నాడు? మనం ఏర్పరచుకున్నాం కదా, ప్రభు కనుదృష్టి మందిరం వైపు చూస్తుంది. ఈరోజు దేవుడి కనుదృష్టి నా వైపు చూస్తుంది అని మనం కూర్చోగలుగుతున్నాము. ఇక్కడ ప్రశ్న, దేవుడి మందిరాన్ని మనం అటువంటి విలువగా, అటువంటి విధానంలో మనం చూడగలుగుతున్నామా? దేవుడి సన్నిధి, దేవుడి మందిరము, దేవుడి కనుదృష్టి రేయింపగలు కూడా ఆయన చూస్తున్నాడంట, ఆయన ఆలకిస్తున్నాడంట, సమస్తం కూడా ఆయన జరిగిస్తున్నాడు.